ఈరోజు రైట్ 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మార్పు గ్రామీణ ఏదైతే రూరల్ సంబంధించిన అర్బన్ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు చాలామంది పర్టికులర్గా హైదరాబాద్ వరకు ఉన్నారు. కానీ రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదంటే నువ్వేం చెప్తావు? ఎందుకు నమ్మలేదంటే అబద్ధం చెప్తున్నా కదా, ఇందాక మీరు చెప్పినవి కూడా 1,00,000 కోట్లని, కేసీఆర్ ఇంట్లో బంగారీ టాయిలెట్లు ఉన్నాయని, అవని కేసీఆర్ కుటుంబం లంక బిందెలు ఉన్నాయని, అంటే అబద్ధాలు ఎట్లా సృష్టించిందంటే ఈ రోజు అదే కదా, ఈ రోజు తన మీద దాడి చేసిండ్రు, ప్రశ్నించే గొంతు మీద దాడి చేసిండ్రు. ఆ గుండాలను వాళ్ళని వీళ్ళని పెట్టి అబద్ధాలు ఇవన్నీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అవి ఇవి నడిపించారు. అమాయకులు వాళ్ళు, ఏదంటే వాళ్ళకు ఎక్కువ న్యూస్ అవి ఇవి కాకుండా యూట్యూబ్ చూసుకోవడం, ట్విట్టర్ చూసుకోలేరు మనోళ్ళు, తక్కువ వాళ్ళకి పాపం అది అకౌంట్ ఓపెన్ చేసుకోవడం రాదు. ఈ రోజులలో ఇప్పుడు ఇంకా పాపం ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారు అది కూడా, ఎందుకంటే వీడు మార్పు చేసిండు కాబట్టి ఆ మార్పులో మళ్ళీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఇట్లా చాలా మటుకు వాళ్ళకి ఏంటంటే అబద్ధం అనేది సృష్టించారు. ఒక అబద్ధం దానికి ఒక రూపం చేసిండ్రు. తెలంగాణ ఇచ్చింది మన సోనియా దేవత అనేటామెనే, ఆమెనే దయ్యము అది ఇదని తిట్టినోడు దేవత అని చెప్పేసి ఒకసారి ఛాన్స్ ఇయ్యండి వాళ్ళ కాళ్ళ మీద, బలిదేవత ఏ దేవత, ఇప్పుడు ఆ బలిదేవత కూడా అప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే అని చెప్పేసి అంటుండు. అంటే వాడు ఎప్పటికీ ఏ వెదర్కు అంటారు చెట్టు అంటే వాతావరణం బట్టి వాడు చేంజ్ అయిపోతాడు కాబట్టి ఆ వాతావరణము వాళ్ళని సృష్టించిండు. ఇప్పుడు మా బాపు ఏమో ఒకటి అబద్ధాన్ని ఒక సృష్టించి దాన్ని ఎట్లా అంటే అన్ని రంగులు వేసి మేకప్ వేసి అంటారు కదా, దయ్యం అట్లాంటి వాళ్ళని కూడా హీరోయిన్ లాగా చూపిస్తుంది ఇవాళ పిక్చర్లలో. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అదే చెప్తున్నా కదా, పిక్చర్స్ లలో చూపించినట్టు దాని ఒక రూపం చేపించిండు. బాపు సంక్షేమ పథకాలు తెలంగాణ బంగారు తెలంగాణ దేవాలనే బాటలో ఆయన ఉన్నాడు. రైతులకు ఎట్లా వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకోవాలి, కేజీ టు పీజీ ఇట్లాంటి ఎన్నో, అసలు చెప్తున్నాం కదా ఎన్నో సంక్షేమ పథకాలు. ఈ రోజు వీడు 2 వీకనోడు ఇవన్నీ సృష్టించే వరకు వాళ్ళకి పాపం ఒకసారి ఛాన్స్ ఇద్దామంటారు. మన దాంట్లో ఏంటంటే అన్నం పెట్టినోని కూడా మర్చిపోరు. కాబట్టి 10 సంవత్సరాలు ఈయనకి ఇచ్చినాం కదా, ఈయన ఏడో వెలిగిస్తాడు, 2,000 కాదు 5,000 ఇస్తా అని గ్యాస్ ఎన్నో కథలు చూపించే ఆడోళ్ళకు బస్సు అన్నాడు, ఇప్పుడు కొట్టుకొని వస్తున్నారు. అదే అంటున్నా, ఇవన్నీ చూపించినప్పుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఈ 2 నెలల్లో తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు మార్పు అనేది ఏముంది, ఏం కథ. ఇప్పుడు పార్లమెంట్ లో చూడండి, పార్లమెంట్ లో మళ్ళీ మార్పు ఎట్లుందో. అదే మీరు పార్లమెంట్ అంటా ఉన్నారు, వాళ్ళేమో రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది కాబట్టి ఈ రోజు మేము 6 గ్యారంటీ స్కీమ్స్ చెప్పారు మొన్న. ఇప్పుడు ఇది గృహజ్యోతి చేత కానోడు ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఆయనకి చేత కాదు కాబట్టి అబద్ధాలలో వచ్చేసిండు. ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా, మళ్ళీ ఏం చెప్పుకోవాలి, లేకుంటే చెప్పుతోని కొడతారు ప్రజలు 100% కదా. ఖచ్చితంగా చెప్పులు వాడే చెప్పుతోని కొడతా అంటుడు, పబ్లిక్ నే చెప్పుతోని కొడతా అంటుడు. ఇప్పుడు పబ్లిక్ వీళ్ళని ఏడ చెప్పులతో కొడతారో, కొత్త బాటాలు అన్ని షోరూమ్లకి తెచ్చుకొని ఏడ కొడతారో అని చెప్పేసి అబద్ధాలు సృష్టించిండు. ఇప్పుడు అప్పులు ఉన్నాయని, అప్పులు ఎక్కడున్నాయి రా నాయనా అని మేము అడుగుతున్నాం. అప్పులు అప్పులు లేవా మరి? ఎందుకుంటాయి? ప్రతి ఒక్క దాని మీద దానికి ఇప్పుడు ఒక నేను మొన్న కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక ఇల్లు కొనుక్కుంటాము, ఇల్లు దాని మీద బ్యాంక్ పోయి లోన్ తీసుకుంటాం, ఆ ఇల్లు నీకు సొంతమే ఉంటది కదా, బ్యాంక్ కూడా అయితే తీసుకోడు కదా. నువ్వు అప్పులు కట్టకపోతే బ్యాంక్ కూడా తీసుకోడు. నువ్వు కరెక్ట్ సమర్థంగా నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చిండ్రు, నువ్వు సీఎం గా ఏం చేస్తావురా నైనా అని 100 సార్లు అడుగుతున్నాం. నువ్వు సీఎం గా ఇవన్నీ చెప్పి ఇవన్నీ తెలిసినోనివే కదా, నువ్వు ఈ అబద్ధాలు సృష్టించి నువ్వు సీఎం అయినావు. నీకు దమ్మున్న మొగోను అయితే ఈ రోజు మళ్ళీ అడుగుతున్నాం, దమ్మున్నోడు అయితే నువ్వు మళ్ళా మాకు ప్రజలకు ఏం చెప్పినామో ఎక్కడికైనా తెస్తావు, మోదీ గారిని కాలు మొక్కుతావా, సోనియా కాలు మొక్కుతావా, ఎక్కడే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసినప్పుడు మోదీ ఏ ఒక్క రోజు కూడా ₹1 ఇయ్యనోడు, ₹1 ఫండ్ ఇయ్యలే మనకు. ఎన్ని వరదలు వచ్చినాయి, ఇదే మేము పురాణా ఫుల్ దగ్గర ఉంటాం ఓల్డ్ సిటీలో, వరదలు వచ్చి కొట్టుకపోయినాయి. ఇదే బండి సంజయ్ గారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు, వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రాలో కూర్చున్నాడు ఆడప్పుడు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనిపించిండ్రు, ఎక్కడ కనిపించిండ్రు? బండి సంజయ్ గారు వచ్చి మేము బండి పోతే బండి ఇస్తాము, అది కారు పోతే కారు ఇస్తాము, మనుషులు పోతే మనుషులను ఇస్తాము సంపాదిస్తాడు. అబద్ధాలు చెప్తాను కదా. ఇప్పుడు వాడేమో హిందూ మతం మీద కొడతాడు, వాడు పిచ్చి, వాడు మతం మీద వీడు తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పేసి ఆయన. తెలంగాణ తేడానికి ఎంతమంది చచ్చిపోయినరు, తెలంగాణ ముందు నిలబడ్డ నాయకుడు ఎక్కడ పోయిండు? ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ లేడన్నోడికి ఏమనాలి, వానికి అసలు తలకాయ ఉందా లేదా? అసలు మాట్లాంటి ఆడవాళ్ళ
కనిపిస్తే వాళ్ళు చెప్పుతాను కొట్టి తెలంగాణలో ఎక్కడున్నాడో కేసీఆర్ ని చూపిస్తాం, మీరు ఎక్కడున్నారు కేసీఆర్ ఎక్కడున్నాడో మేము చూపిస్తాం. ఈ రోజు అందరూ అంత పిచ్చోళ్ళు కాదు కదా, తెలంగాణ ప్రజలు మొత్తం ప్రపంచం మొత్తం తెలంగాణను చూస్తున్నది ఈ రోజు నంబర్ 1 ఉన్నది. అట్లా చూస్తున్నప్పుడు ఈ రోజు మరి ప్రజలు ఎందుకు నమ్మలేదు? నమ్మలేదు అంటే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు ఒక్కసారి అవకాశం అమాయకులు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఒక పిక్చర్ చూపించేసిండు వాళ్ళకు. ఓకే, ఒక పిక్చర్ చూపించేసి దాంట్లోనే మొత్తం ప్రపంచం అన్నాడు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? నీకు దమ్ము ఉంటే నువ్వు సీఎం అయినావు కదా, 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు 2 నెలల్లో కాదు కదా స్టేడియంలో నేను ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఒక్క స్కీమ్ ఇస్తా అని చెప్పిండు. మహిళలకు 2500 ఎక్కడ పోయినాయి? మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడ పోయింది? ఇస్తారంట కదా, సబ్సిడీ గ్యాస్ లేదు, గ్యాస్ అంటున్నారు. ఇవన్నీ ఎలక్షన్ వరకు గుంజుకపోతాడు, మళ్ళీ అదే ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి, రోడ్ల మీద అందరం ఆడవాళ్ళు ఉరుకుతుండాలి, చెప్పుడు ముందే ఎండాకాలము అల్లల్లో చచ్చిపోతారు, మళ్ళీ లైన్లలో నిలబడాలి. ఈ ఫాములన్నీ తీసుకుంటాడు, చెనా బటానాలకు వాళ్ళకు గప్చుప్లోలకు ఇస్తాడు, ఎలక్షన్లు అయిపోతాయి. ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఇంకో అబద్ధం, మళ్ళీ కేసీఆర్ మీంది. కేసీఆర్ ఇట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు, కవిత ఇట్లా చేసింది, ఇవి తప్ప వేరే ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేసినావు? ఈ 2 నెలల తర్వాత కూడా ఏం చేయబోతున్నావు? ఫ్రీ బస్ అదే కొట్టుకోండి రావడానిక. ఆడపిల్లలను, కాలేజ్ పిల్లలు, స్కూల్ ఎగ్జామ్స్ పిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రైవేట్ దాంట్లో వెళ్ళిపోతున్నారు. వీళ్ళు గంటలు ఆడవాళ్ళని చూసి బస్సు ఆపుతలేరు. ఆడవాళ్ళని చూసి బస్సు మీరు ఎన్ని వీడియోలు అప్పుడు ఎట్లా సృష్టించారో ఇప్పుడు ఉన్నాయి కదా వీడియోలు. ఆడవాళ్ళని చూసి బస్సు వెళ్ళిపోతుంది, నలుగురు కూడా లేకున్నా కానీ ఆడవాళ్ళని చూసి బస్సు ఆపుతలేరు. ఎందుకు? అవే బస్ టికెట్లు కూడా ఆడవాళ్ళకి ఇచ్చినామన్నట్టు సృష్టిస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు కోట్ల రూపాయలు మనం ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలి, అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆడవాళ్ళు ఎక్కకుండా ఇవన్నీ కొట్లాటలు పంచాయతీలు మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండు. కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు పంచాయతీలు రక్తాలు చూసుకోవాలి. ఈ 10 సంవత్సరాలలో ఎవరైనా కొట్టుకున్నారా, గుద్దుకున్నారా? లేడీస్ అయినా కానీ సంక్షేమ పథకాలు కూడా లైన్లలో పోయి ఎవరన్నా నిలబడ్డరా? ఇంటికి పోయి ఇచ్చిండ్రు కానీ ఇట్లా లైన్లలో పోయి నిలబడము, అక్కడిక్కడ గ్యాస్ ఇస్తా అంటున్నాడు గ్యారంటీ. అసలు మేము ఇప్పుడు అందరం ఒకటే అంటున్నాం, బీఆర్ఎస్ నుంచి నేను ఒక్కటే చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలకు ఈ నెల నుంచి కరెంటు బిల్లు ఎవరు కట్టొద్దు. రేవంత్ ఆయన అంటాడు కరెక్టే సార్, ఆయన 100 అంటాడు, 1,00,000 అంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. మళ్ళా మా ఇంటికి వస్తుంది కదా కరెంటు బిల్లు, కరెంటు బిల్లు మా ఇంటికి వస్తుంది, మేము ఏమి ఇచ్చుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినన్ని రోజులు మేము ఆపుకుంటే కరెంట్ ఆపుతాడా? ఇప్పుడైతే కరెంట్ వాళ్ళు వస్తే కూడా కొట్టి బయటికి పంపించాల్సిన పరిస్థితి పబ్లిక్ లో వచ్చేసి కట్టము, అస్సలు కట్టం. ఈ నెల నుంచి ₹1 కూడా కట్టేది లేదు. గ్యాస్ కూడా ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఏం లేకుంటే గోదాములు పోయి ఇరగొట్టుకుని సిలిండర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా ప్రజాపాలన కదా, అన్ని ఇరగొట్టుకుని తెచ్చుకున్నాడు. ఇక ఏదున్నా రేవంత్ రెడ్డి గారు బిల్లు కట్టుకుంటాడు.